తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. హిందూ మతంలో వినాయకుడికి విశిష్ట స్థానం కలిగి ఉంది. ఆది పూజ్యుడు, విఘ్నాలకు అధిపతి వినాయకుడు అని ఏ శుభకార్యంలో అయినా, ఏ పూజల్లోనైనా తొలి పూజ అందుకునే అధిపతి ఆ విఘ్నాధిపతి. గణేశుణ్ణి జ్ఞానం, ఆనందం, శ్రేయస్సు, అదృష్టాన్ని ఇచ్చే దేవుడు అని కొలుచుకుంటారు, పిలుచుకుంటారు భక్తులు. గణేశుడిని గజాననుడు, గణపతి, ఏకదంతుడు, వక్రతుండు, సిద్ధి వినాయకుడు ఇలా మొదలైన అనేక పేర్లతో కూడా పిలుచుకుంటారు భక్తులు. వినాయక చవితి పండుగ ఈ గణేశుడికి అంకితం చేయబడిన అతి ముఖ్యమైన పెద్ద పండుగ. ఈ పండుగను దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం గణేష్ చతుర్థి పండుగ భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ 7 రోజున ప్రారంభమై చతుర్దశి రోజున ముగుస్తోంది. సహజంగా మట్టి వినాయకుడిని పూజించడం అత్యంత శ్రేష్టం. రంగుల వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవాలని కోరుకుంటే మాత్రం ఎలాంటి వినాయకునికి పూజ చేస్తే ఫలితాన్ని ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుపు రంగుతో ఉన్న గణపతి విగ్రహాలు మన ఇంటిలో పూజించడం చాలా మంచిది అని చెబుతారు. తెలుపు రంగు శాంతి, స్వచ్ఛతకు చిహ్నం. ఇంటికి శ్రేయస్సు, శాంతిని తీసుకురావడంలో మీకు సహాయపడుతుంది. వినాయకుడిని తీసుకొచ్చే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ వినాయకుడి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో లేదా లలితాసనంలో ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేయడం చాలా మంచిది. ఈ భంగిమ విశ్రాంతి, శాంతిని అందిస్తుంది. ఇంటిని మరింత ప్రశాంతంగా మార్చడంలో సహాయపడుతుంది. వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చే ముందు వినాయకుడి తొండం ఎడమవైపుకు వంగి ఉండే విధంగా చూసుకోవాలి. అలాంటి వినాయకుడిని పూజిస్తే ఆనందం, శ్రేయస్సును ఇస్తుంది. వాస్తుశాస్త్ర ప్రకారం గణేశుడి విగ్రహాన్ని ఇంటికి పడమర, ఉత్తరం, ఈశాన్య మూలల్లో ఉంచి ఆ వినాయకుడికి పూజించాలి. హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన దేవతల్లో ఒకరైన శివుడు ఇంటి ఉత్తర దిశలో నివసిస్తాడు. కనుక గణేశు విగ్రహాన్ని కూడా అదే దిశలో ఉంచి పూజించాలి. తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులందరూ కూడా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి గణపతిని పూజించాలి. ఆ మట్టి గణపతిని ఎందుకు పూజించాలి, మన పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన పుట్టుకే చిత్రం, పునర్జన్మ విచిత్రం. వినాయకుడి గాథలు మరీ చిత్ర విచిత్రం. గణపతి సురపతి కావడం, కొండంత ఏలిక చిట్టి ఎలుకను అధిరోహించడం, అసరుల భరతం పట్టడం, భారతం రాయడం కోసం గంటం చేత పట్టడం, ఇలా ఏకదంతుడి కథలు ఈ జగమంతా తలుచుకొని మురిసిపోయే శుభగడియ వినాయక చవితి. ఈ పర్వదినం సందర్భంగా తొలి పూజను అందుకునే మేటి వేలుపు తత్వాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడి పేరు పలకగానే ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహిస్తూ ఉంటుంది. అంతులేని ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు కూడా అందరూ ఆ గణపతి భక్తులే. గణపతి అనగానే ఓ చైతన్యం తమను ఆవహించినట్టుగా భావిస్తారు. వినాయకుడు తనకు మాత్రమే చెందిన దేవుడు. తన గోడు వింటాడు. తనకు ఏ కష్టమూ రానివ్వడని ప్రతి భక్తుడు భావిస్తాడు, విశ్వసిస్తాడు. ముద్గల పురాణంలో వినాయక చవితి పూజా నియమాల గురించి విస్తారంగా వర్ణితమై ఉంటుంది. కన్యమహర్షి భరతుడికి గణపతి తత్వాన్ని, ఈ భాద్రపద శుక్ల చవితి వ్రతమహిమ గురించి వివరించినట్టుగా అందులో పేర్కొన్నారు. ప్రధానంగా మట్టి గణపతిని ఎందుకు పూజించాలనే విషయాన్ని ముద్గుల పురాణం స్పష్టంగా భక్తులకు వివరించింది. మట్టి గణపతే శ్రేష్టం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడుతుంది. భూమి జడ పదార్థం, నీరు ప్రాణధార శక్తి. ఈ రెండు పదార్థాలు కలవడం వల్ల, అంటే జడ పదార్థమైన భూమి చైతన్యం కలిగిన నీళ్లతో చేరినప్పుడు దానికి ప్రాణశక్తి వస్తుంది. తద్వారా ఆహార పదార్థాలు, ఔషధాలను మనకు అందిస్తాయి. ఈ విధంగా
ప్రాణధార జడశక్తుల కలయికతో సృష్టి సాగుతున్నదని చెప్పడానికే సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి తయారు చేసి ఆ మృన్మయ మూర్తిని పూజించే విధానం ఏర్పడింది మనకు. మట్టి గణపతిని పూజించడంలో యోగశాస్త్ర రహస్యాలు కూడా ఉన్నాయి. మానవ శరీరంలో ఉండే చక్రాల్లో మొదటిది మూలాధార చక్రం. ఇది వెన్నుపూస ప్రారంభంలో ఉంటుంది. యోగశాస్త్ర ప్రకారం మూలాధార చక్రానికి అధిష్టాన దేవత గణపతి. మూలాధారం పృథ్వీతత్వం కలిగి ఉంటుంది. పృథ్వీ అంటే భూమి. కాబట్టి భూమికి సంకేతంగా మట్టితో విగ్రహం చేసి మూలధారానికి ఆదిదేవత అయిన గణపతిని అర్పించాలి, వేడుకోవాలి. దీనివల్ల ఆ గణపతి అనుగ్రహం సత్వరమే కలుగుతుంది. పంచభూతాలకు ప్రతీక. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల్లోని ప్రతి భూతంలోనూ దాని తత్వాన్ని కలిగి ఉంటుంది. 4 తత్వాలుగా ఒక్కొక్కటిగా 8 వంతులుగా విడిపోయి ఉంటాయి. ఒక్కో తత్వానికి ఒక్కో అధిష్టాన దేవత కలిగి ఉంటారు. భూతత్వానికి అధిష్టాన దేవత గణపతి, ఆకాశతత్వానికి ఈశ్వరుడు, జలతత్వానికి నారాయణుడు, అగ్నితత్వానికి అంబిక, వాయుతత్వానికి ప్రజాపతి అనగా బ్రహ్మదేవుడు. మనం పూజించే మట్టి విగ్రహంలో గణపతి తత్వం సగభాగం ఉండగా మిగిలిన దేవత తత్వాలు అన్నీ కూడా సగభాగం కలిసి ఉంటాయి. ఎన్నో రూపాల్లో ఎన్నో విధాలుగా కనిపించిన పరమాత్మ ఒక్కడే అనే సందేశం కాబట్టి మట్టి గణపతి ఆరాధనలో అది మనకు వ్యక్తమవుతుంది. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్టాన దేవతలను పూజిస్తున్నామని అన్నమాట. ఈ ప్రయోజనం ఇతర పదార్థాలతో చేసే గణపతి మూర్తులను ఆరాధించడం వల్ల కలగదు. ఏ తత్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో తన జీవితకాలం పూర్తయిన తరువాత ఆ తత్వాలలోనే ఆ వస్తువు లయం అవుతుంది. ఇది సృష్టి ధర్మం. వినాయక విగ్రహాన్ని నీళ్లల్లో కలపడం వల్ల ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిలో లీనమవుతాయి. ఎంతో ఆధ్యాత్మికత కలిగి ఉన్న ఈ వినాయక చవితి పర్వదినాన ప్రతి ఒక్క భక్తుడు కూడా మట్టి విగ్రహాన్ని పూజించి పర్యావరణానికి తోడ్పడి ఆ లంబోదరుడి ఆశీస్సులు మెండుగా పొందుదాం. ఓం గం గణపతియై నమః.